తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లో ఈ మధ్య డైరెక్ట్గా రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ అనగనగా. చాలా కాలం తర్వాత నటుడు సుమంత్ నటించిన ఈ చిత్రం రిలీజ్కి ముందు నుంచే మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస్ ఒక స్కూల్ టీచర్. తన భార్య భాగి అదే స్కూల్కి ప్రిన్సిపాల్గా చేస్తుంది. అయితే విద్యార్థులకి అందరిలాంటి మోడర్న్ శైలి పాఠాలు చెప్పడం అనేది వ్యాస్కి అంతగా నచ్చదు. కాన్సెప్ట్ పరంగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేస్తాడు. అయితే ఇందుకు తన భార్య వ్యతిరేకంగా ఉంటుంది. అదే స్కూల్లో చదువుతున్న వారి కొడుకు రామ్ అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ కీలక ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. ఈ క్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ వ్యాస్ని టీచర్ జాబ్ నుంచి తీసేయాలని డిసైడ్ అవుతారు. మరి ఇక్కడి నుంచి వ్యాస్ ఏం చేశాడు? ఆ పిల్లలు అంతా మళ్ళీ పాస్ అయ్యారా లేదా? వ్యాస్ కోరుకున్న టీచింగ్ శైలి వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. ఈ అనగనగా చిత్రం ప్రస్తుత జనరేషన్లో కేవలం ర్యాంకులు మార్కుల కోసం మాత్రమే పనిచేస్తున్న విద్యా సంస్థలకి ఒక ప్రశ్న లాంటిది అని చెప్పాలి. వారు అమలు చేస్తున్న విద్యా విధానం మరియు చదివే పిల్లలకు వారు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం కావాలి అనేది ఈ సినిమాలో బాగుంది. అలాగే దానికి అనుగుణంగా దర్శకుడు మంచి ఫ్యామిలీ డ్రామా, వారి మధ్య ఎమోషన్స్ యాడ్ చేయడం అనేది అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక దీనితో పాటుగా సినిమాలో తండ్రి కొడుకుల ట్రాక్ అనేది మరో బలమైన అంశం. సుమంత్ అలాగే తన కొడుకు పాత్రలో నటించిన మాస్టర్ విహార్ల నడుమ వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అంతేకాకుండా భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు, వారి మధ్య జరిగే సున్నితమైన గొడవలు లాంటివి దర్శకుడు డీసెంట్గా హ్యాండిల్ చేశాడని చెప్పవచ్చు. అనగనగా ఒక అడవిలో ముఫాసా అనే రాజు ఉంటాడు. ఇక హీరో సుమంత్ కోసం ప్రత్యేకంగా చెప్పాలి. మన టాలీవుడ్ హీరోస్లో సుమంత్ ఎంచుకునే సినిమాలు ఒకంత రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. ఒక విలక్షణ నటుడిగా సీతారామం మూవీలో ఆయన ఎంచుకున్న నెగటివ్ రోల్తో కూడా ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. మన తెలుగు సినిమాల్లో మంచి అండర్ రేటెడ్ నటుల్లో తాను ఒకరని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇక తనతో పాటుగా తన భార్యగా నటించిన కాజల్ చౌదరి మంచి పర్ఫార్మెన్స్ అందించారు. ప్రతి ఎమోషన్ని ఆమె చాలా న్యాచురల్గా చేశారు. ఇక కొడుకు పాత్రలో నటించిన మాస్టర్ విహార్ష్ ఇంత చిన్న ఏజ్లో అంత పరిపక్వత గల నటన కనపరచడం చాలా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే శ్రీనివాస్ అవసరాల తన రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్య సభ్యునిగా మెప్పించారు. ఇక ఈ సినిమాలో మెయిన్గా చందు రవి సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. చాలా వరకు ఎమోషన్ సీన్స్లో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. ఇక దర్శకుడు సన్నీ సంజయ్ విషయానికి వస్తే తాను తీసుకున్న లైన్ చాలా వరకు కథనం మాత్రం మెప్పించేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సుమంత్ పాత్ర, అందులోని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. అయితే ఇంకొన్ని సన్నివేశాలు మరింత బెటర్గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత బాగుండేది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అనగనగా చిత్రం మంచి ఫీల్ గుడ్ మరియు ఎమోషనల్ సోషల్ డ్రామా అని చెప్పవచ్చు. ప్రధాన నటీనటులు ఈ చిత్రానికి బలం కాగా నేటి విద్యా వ్యవస్థ మరియు వారి పోటీతత్వం, ఇంకా అందులోని తండ్రి కొడుకుల ఫ్యామిలీ స్టోరీ లైన్, వారి మధ్య అనుబంధాన్ని చూపించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.